మానవుని భ్రష్టత్వము, తద్వారా జలప్రళయము. మొదటి 5 వచనములు నరుని దిగజారుడు స్థితి, పాపపూరిత అలవాట్లు వివరించబడినవి. నరులు భూమి మీద విస్తరించారు, వారికి కుమార్తెలు కలిగిరి. దేవుని కుమారులు అనగా షేతు సంతానము, నర్ల కుమార్తెలు అనగా కయీను సంతానముతో మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకొండ్రి. తద్వారా దేవుని మార్గంలోనున్న షేతు సంతతి పాపపూరిత మార్గంలోనున్న కయీను సంతతితో వివాహ సంబంధాలు పెట్టుకోవటం వలన వారికి కలిగిన సంతానము పాపపు స్వభావము చేత కలుషితమైపోయారు. వీరు దీర్ఘదేహులు, మహాకాయులు, బలాత్కారులు, ప్రఖ్యాతి నొందిన శూరులు వీరే. పాపము పెరుగుట వలన దేవుడు భ్రష్టులైన నరుల ఆయుష్ను 120 సంవత్సరములకు సవరించాడు. నరులను చేసినందుకు దేవుడు ఎంతో పరితపించాడు. ఆదాము పాపం వల్ల తోట నుంచి బహిష్కరింపబడినట్లు కయీను పాపం వల్ల దేశ బహిష్కరణ, నరుల పాపం వల్ల భూమి వినాశనమునకు దారితీసింది. నోవహు నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. నోవహు కుటుంబమును రక్షింపవలనని దేవుని సంకల్పము. దేవుని దృష్టి యందు కృప పొందినవాడు. షేము, హాము, యాపెతు వీరు నోవహు కుమారులు. భూలోకమంతా బలాత్కారులతోనూ హింసకులతో అహంకారులతో నిండి ఉన్నదని తలంచి దేవుడు వారిని నాశనం చేయనని హెచ్చరిక జారీ చేశాడు. ఓడను చేయమని హెచ్చరించాడు. ఓడ నిర్మాణ కొలతలు దేవుడే నిర్ణయించాడు. ఎటువంటి సందేహాలకు తావివ్వక నోవహు దేవుడు చెప్పిన పనిని విధేయతతో పూర్తి చేశాడు.